ఏంటి అలా చూస్తున్నావు? ఇది నిజంగానే జ్యూస్ కదా? జ్యూస్ అయితే చల్లగానే ఉంటుంది కదా. ఇందులో మీరు ఇంకేమైనా కలిపి తీసుకురాలేదు కదా? ఏంటి ఏంటి నీ ఉద్దేశం? అసలు నీ ఉద్దేశం ఏంటి చెప్పు నాకు. నేను నిన్ను మోసం చేసి తాగిస్తానా? నెవర్. ఇది ఆర్గానిక్ తెలుసా? లేదు. హెర్బల్ కూడా. హెర్బల్ జ్యూస్ ఇది. నా ఉద్దేశం ఏమిటంటే మీరిప్పుడు మీరు అలా ఎందుకు నన్ను... అరే నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగావంటే ఈ జ్యూస్ కాస్త వేడి టీ లాగా మారిపోతుంది. ఆ తర్వాత తాగుతావేంటి? నువ్వు తాగొచ్చు కదా తొందరగా. ఈయన కళ్ళల్లో నాకు అల్లరి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈయన జ్యూస్ లో బంగు కలిపే ఉంటారు. అందుకే బలవంతంగా తాగిస్తున్నారు. ఇప్పుడు తాగడానికి నీకు స్ట్రా కావాలా? లేదు, మీరు తాగండి. అరే లేదు, చీర్స్ చెప్పుకుంటే ఎలా తాగుతాను? Cheers. బంగు తాగిన తర్వాత తను ఏం చేస్తుందో అవన్నీ చూడాలనుంది నాకిప్పుడు. నవ్వొస్తే నవ్వుతూనే ఉంటుంది, డాన్స్ చేయాలంటే చేస్తూనే ఉంటుంది. నిజంగా చాలా సరదాగా అనిపిస్తుంది. అరే అదేంటి, తన్నుకేమైంది? ఏమైంది తన్ను? అక్కడ. ఎక్కడుంది తను? ఇదేంటి తను ఒక్క గుట్టుకులో తాగేసింది? అంటే ఇప్పుడు బంగు దాని ప్రభావం తొందరగానే చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు షో ప్రారంభం అవుతుందేమో. అభి రెడీగా ఉండు, ఏం చూడాల్సి ఉంటుందో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ జ్యూస్ నిజంగా చాలా బాగుంది. ఏమన్నా అవుతుందా? చాలా అవుతోంది. ఆ? ఎలా అనిపిస్తోందో తెలుసా? కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. అరే ఆగాగు, నేను నిన్ను భూమి చుట్టూ తిప్పుతాను. ఒకవేళ నేను తిరిగానంటే అప్పుడు అందరూ నాతో తిరగాల్సిందే కదా. తప్పకుండా. ఏం జరుగుతోంది నాకు ఇప్పుడు? ఇప్పుడు ఇంకా ఏమీ జరగలేదు, ఇప్పుడు జరుగుతుందంతా. హే డీజే, ప్లే సమ్ రాకింగ్ మ్యూజిక్ యార్. లెట్స్ రాక్ ద హోలీ కౌ. చూసావా, నా అభి ఇంకా ప్రజ్ఞ ఎంత సంతోషంగా ఉన్నారో. భగవంతుడి దయ వల్ల వీళ్ళిద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య ఇక అంతా సర్దుకుపోవాలి.
లా 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 లా. ఈ లాలా ఆపుతావా? ఇప్పుడు నువ్వు నాకు ఇది చెప్పు, ఇక్కడికి డోలు వాయించడానికి వచ్చావు లేక ప్రజ్ఞతో డాన్స్ చేయడానికా? జెలస్ ఫీల్ అవుతున్నావా? జెలస్. ఆ ప్రజ్ఞని ముట్టుకున్నందుకు కోపం వస్తుంది కదా? కోపం నాకు? నాకెందుకు కోపం? నాకు ఎటువంటి తేడా ఉండదు. నువ్వు తన్ని ముట్టుకున్నా కౌగిలించుకున్నా దానివల్ల నాకు ఎటువంటి తేడా ఉండదు. కానీ ఒకవేళ ప్రవీణ్ స్పృహలోకి వచ్చాడంటే అప్పుడు నాకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. తనకి స్పృహ వచ్చే లోపల నువ్వు ఇప్పుడే అక్కడికి వెళ్లి శాశ్వతంగా పడుకోబెట్టొచ్చేసాయి. నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు. అందుకే కదా వచ్చాను. నేను అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాను. అలాగా? ఏ ఏర్పాటు చేసుకున్నా నువ్వు? ఇదా ఈ కర్ర తీసుకొచ్చావా? దీంతో తల మీద కొట్టగానే పని అయిపోతుందా? ఇది అలాంటి కర్ర కాదు. ఇది మ్యాజిక్ స్టిక్. తన్ను ఈ కర్రని గాల్లోకి తిప్పితే ఆ తర్వాత అంతా ఫినిష్. కాస్త నాకు కూడా చూపించు దీని మ్యాజిక్. మ్యాజిక్? దీని మ్యాజిక్ ఏంటంటే దీంతో నేను కేవలం డోలు వాయించడం మాత్రమే కాదు, సరైన సమయం వచ్చినప్పుడు ఎవరి ప్రాణాలైనా తీయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓ మై గాడ్. చూడు, ప్రవీణ్ గురించి చెప్పాలంటే ఆ ప్రవీణ్ గాడు మన పీక మీద కత్తి పెట్టి ఉంచాడు కదా, అందుకని ఇప్పుడు ఈ కత్తి ప్రవీణ్ పనిని పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక పాపం ప్రవీణ్, తనకి పాపం అసలు అర్థం కాదు ఒక దెబ్బలో తనకి అసలు ఏం జరిగిందో ఏంటో. ఇక్కడ ప్రవీణ్ గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఈ హోలీ పార్టీ ఎప్పటికైతే పూర్తవుతుందో అప్పటికల్లా ప్రవీణ్ కథను నేను ఎప్పటికీ శాశ్వతంగా ఫినిష్ చేసేస్తాను. నువ్వు ముందు దీన్ని లోపల పెట్టు. చూడు, నువ్వేం చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఎవరికి ఎటువంటి ఆధారం దొరకకూడదు. ఓకే? పాము కూడా కాటేసిన తర్వాత ఆ గుర్తును వదిలేస్తుంది. కానీ నిఖిల్ ఏమైనా ప్లాన్ చేశాడంటే ఎవరికి ఎటువంటి ఆధారాలు దొరికే అవకాశమే లేదు. ఓ భగవంతుడా, ఎవరు వీళ్ళిద్దరు ప్రవీణ్ ని చంపడం గురించి మాట్లాడుకుంటున్నారు? వీళ్ళెవరో ఇప్పుడే చూస్తాను. ఓకే, వెరీ గుడ్. మనల్ని ఎవరైనా చూడడానికి ముందు నువ్వు వెళ్ళి నుండి అరే, వెళ్ళు. అరే, త్వరగా వెళ్తున్నాను. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎవరు వీళ్ళిద్దరు? ఎందుకు ప్రవీణ్ ని చంపబోతున్నారు? వీళ్ళు మాట్లాడుకునేది నేను విన్న తర్వాత ప్రవీణ్ ప్రమాదంలో ఉన్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. దీని గురించి నేను వెంటనే ప్రజ్ఞకి చెప్పడం మంచిది. నేను ఇప్పుడే వెళ్లి ప్రజ్ఞకి చెప్తాను ఎవరు ప్రవీణ్ ని చంపబోతున్నారని. ఏం చేస్తున్నావు నువ్వు? నవ్వు రాకపోతే డాన్స్ చేయి. అరే, నేను రెండు ఒకేసారి చేయగలను. నవ్వుతూ నవ్వుతూ డాన్స్ చేయగలను, డాన్స్ చేస్తూ నవ్వగలను. అమ్మా ప్రజ్ఞ, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను జానకి అమ్మ. ఎంత సరదాగా ఉందో తెలుసా? ఇక్కడ రంగులున్నాయి, ఈ రంగుల్లో బంక కూడా ఉంది. జానకి గారు, మీరేం కంగారు పడకండి. హోలీ కదా, హోలీ అంటే ఇదంతా మామూలే. కరెక్ట్. జానకి అమ్మ, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను దాన్ని. బాబు అభి, మీరు చెప్పింది సరే. నాకు అర్థం కాని ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ చూసుకుంటున్నారా, ప్రెగ్నెంట్ మిమ్మల్ని చూసుకుంటుందా అని. మేమిద్దరం ఒకరినొకరం జాగ్రత్తగా చూసుకుంటాం. కరెక్ట్? కరెక్ట్. కానీ జానకి గారు, పదండి, మనం వెళ్ళి ఏదైనా తినేసొద్దాం. అరే పదండి. పదా. పదండి. ఎక్కడికి? రెయిన్బో. రెయిన్బో? అరే, అక్కడెక్కడ చూస్తున్నారు? కింద చూడండి. రెయిన్బో కింద ఉండదు, రెయిన్బో పైన ఉంటుంది. మీరు వినలేదా? పగటి పూట చుక్కలు కనిపిస్తాయని. ఒకవేళ పగలు చుక్కలు కనిపిస్తే రెయిన్బో నేల మీద కనిపిస్తుంది. ఈ రోజు హోలీ అయితే నువ్వు ఏమైనా మాట్లాడతావా? నేను టీచర్ని కదా, ఏదైతే ఫ్యాక్ట్ అవుతుందో నేను అదే మాట్లాడతాను ఇప్పుడు, అంతే. అరే ఇలా చూడు, నువ్వు టీచర్ అయితే నేను కూడా పెద్ద రాక్ స్టార్ ని. నువ్వు ప్రపంచం గురించి పుస్తకాల్లో చదివావు, నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చాను. నువ్వు జ్ఞాన నదివైతే నేను ప్రేమ సాగరాన్ని. అందరూ నన్ను అందుకే లవ్ గురు అంటారు. మీకు మీకు ప్రేమ గురించి అంతా తెలుసా? అరే నాకు తెలియడం కాదు, నేను దాన్ని గుర్తుపడతాను కూడా. చూడు, నేను ఎవరి కళ్ళలోకి చూసైనా వాళ్ళ మనసులో ఎంత ప్రేమ ఉందనేది గుర్తించగలను. అలాగే ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ ప్రేమను పుట్టించగలను కూడా, తెలుసా? అయితే మరి నాకు నేర్పించండి. ఇప్పుడా? రైట్ నౌ. రైట్ నౌ? మీ దగ్గర ప్రేమ సాగర్ ఉంటే నా దగ్గర సమయం ఉంది. మరైతే పదం. వద్దు, ఇక్కడే నేర్పించండి. ఇక్కడ చాలా ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం? అరే అదే తన్ను అనే ప్రమాదం. ఆ తన్ను ఇక్కడికి వచ్చిందంటే అప్పుడు నీ సమయాన్ని, నా సాగరాన్ని ఖాళీ చేసేస్తుంటాను. అది ఎలా నువ్వు నన్ను అడగొద్దు, పద చెప్తాను. ఓర్ భగవంతుడా, ఈ హోలీ రంగుల్లో ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాను. నాకు వాళ్ళు కూడా కనిపించట్లేదు. పైగా ఈ ప్రజ్ఞ ఎక్కడుందో తెలియట్లేదు. నేను తన కోసం ఎక్కడని వెతకను.
అరే ఇందు ఏంటి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? పద వెళ్ళి భోంచేద్దాం. ఏం చేయాలి? అక్కయ్యకి చెప్పనా? వద్దు. ఒకవేళ తనకి చెప్పానంటే ఆరోగ్యం పాడు చేసుకుంటుంది, ఫంక్షన్ అంతా మధ్యలో ఆగిపోతుంది. నేను దీని గురించి ప్రజలకు చెప్పడమే మంచిది. అరే నువ్వేం ఆలోచిస్తున్నావు? ముందు పదా. అక్క, నువ్వు వెళ్ళి పోషణ చెయ్యి. నేను కాసేపట్లో వస్తాను. సరిపోయింది. ఈ రోజు తన ఆకలిని రంగులతోనే నింపేసుకుంటుంది. తాడాడ టాడాడా. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నా హోలీ పార్టీ? హ? చాలా బాగుంది. పైగా హోలీ హోస్ట్ అయితే ఇంకా బాగున్నాడు. నా పార్టీ హోస్టులు ఎప్పుడు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గా ఉంటారు. నీకు తెలుసా, నేను ఎప్పుడు పార్టీ ఆర్గనైజ్ చేసినా సరే అప్పుడు అరే, ఎంతో మీరు మంది ఇవన్నీ వదిలేయండి. మీరు ముందు నాకు ఇది చెప్పండి. మీరు మీరు నాకు చెప్తున్నారు కదా ప్రేమ గురించి నేర్పించండి నాకు. ఇదే మంచి అవకాశం. ఫుగ్గి మత్తులో ఉంది. ఎవరైనా మత్తులో ఉన్నప్పుడు నిజం మాత్రమే చెప్తారు. తనతో ప్రేమగా మాట్లాడతాను. నాకు జవాబు దానికదే దొరుకుతుంది. తను నన్ను ప్రేమిస్తుందా లేదా అని. అరే త్వరగా నేర్పించండి. ప్రేమించడం నేర్పిస్తానని చెప్పారు కదా. నేను నీకు ప్రేమలో కొన్ని యాంగిల్స్ ని నేర్పించబోతున్నాను. యాంగిల్ అంటే ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఇలా ఉండే ట్రయాంగిలా? కాదు ఫుగి. మరి ట్రయాంగిల్ అంటే ఇందులో 3 పద్ధతులు ఉంటాయి. దాని ద్వారా మనం ఇది తెలుసుకునే అవకాశం ఉంటుంది, మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా లేదా అని. అలాగా? నేర్చుకుంటావా? చూడు, ప్రేమకి మొదటి యాంగిల్ ఏంటంటే మనసు. అంటే దాని అర్థం గుండె కొట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళు గనక మన ముందుకొచ్చారు అంటే అప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అంటే అప్పుడు ప్రేమిస్తున్నట్టు. నిజంగానా? ఇప్పుడు నా గుండె అలాగే కొట్టుకుంటుంది. ఇది మీ గుండా లేక రైలు బండా? ఇలా దగ్ 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 అని ఎలా కొట్టుకుంటోంది? మీ గుండె ఎందుకంత వేగంగా కొట్టుకుంటోంది? అది హోలీ ఆడినందుకు. హోలీ ఆడినందుక? మరి రెండో యాంగిల్ ఏంటి? రెండో యాంగిల్ ఇప్పుడు రెండో యాంగిల్ ఏదైతే ఉందో అది కళ్ళు, కళ్ళ, చూపులు. అంటే దాని అర్థం ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో ఒకవేళ వాళ్ళు మన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ కళ్ళలోకి చూసినప్పుడు అంతే, ఆ కళ్ళల్లోనే మైమరిచిపోతాం. అలాగా? అలాగే వాళ్ళ కళ్ళలోకి అలాగే చూస్తూ ఉండిపోతాం. అలాగే మనల్ని మర్చిపోతాం. మర్చిపోతామా? ఇలాగేనా మర్చిపోతాం? మరి మూడవ యాంగిల్ ఏంటి? మూడోదా? మూడవ యాంగిల్ భంగో యాంగిల్. అంటే అంటే ఏంటంటే మీరు ఎవరి మనసులో ఉన్న మాటనైనా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ చేత బంగు తాగిస్తారన్నమాట. అంతేనా? ఏం యాంగిల్ ని తీసుకొచ్చావు నువ్వు? మధ్యలోకి ట్రయాంగిల్ ని కాస్త నువ్వు రెక్టాంగిల్ గా మార్చేసావు. మీరు దేన్నైతే యూజ్ చేశారో నేను దాన్ని తీసుకొచ్చాను. యూజ్ చేశానంటే ఏంటి? అంటే నేనేమి బంగు తాగలేదు. అబద్ధం. నువ్వు నా ముందే బంగు తాగావు, ఇప్పుడు తాగలేదంటున్నావా? అదా? ఆ. అది నేను తన గురించి అబద్ధం చెప్పి అక్కడి కింద ఒప్పేశాను. నేనేమి బంగు తాగలేదు, ఇప్పుడు మత్తులో కూడా లేను. అంటే దీని అర్థం నువ్వు ఇందాక చేసిన డాన్స్, అలాగే మనం మాట్లాడుకున్న మాటలు. అవును, మీరు నన్ను ఫూల్ ని చేయడానికి ట్రై చేశారు, కానీ నాకంటే పెద్ద ఫూల్ మీరే అయ్యారు ఇప్పుడు.
నేనేమి మత్తులో లేను, కానీ మత్తులో ఉన్నట్టు యాక్టింగ్ చేశాను. మీరే చూడండి, నా మనసులో ఉన్న మాట బయటికి రావాలని మీరు కోరుకున్నారు, కానీ ఇక్కడ అంతా తలకిందులైంది. ఇప్పుడు మీ మనసులో మాట బయటకు వచ్చిండేది. ఏం మాట? ఏ మాట బయటకు వచ్చుండేది? ఇంతవరకు మీరు నాతో చెప్పారు కదా దాని గురించి, ఐ మీన్ నేర్పించిన విషయం. ప్రేమ గురించి తెలుసుకోవడం ఎలా? నేనేం నేర్పిస్తున్నాను? ఇంతసేపు మీరు నేర్పిస్తున్నారుగా, అది అది గుండె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుందని, అలాగే కళ్ళల్లో మాయమర్చిపోతామని. అరే అది నేను ఊరికే నేను నీకు ఏంటి నాకు? మీరేం చెప్పాలనుకుంటున్నారో అది పూర్తిగా చెప్పండి. మూడవ యాంగిల్ ఏంటి? అరే అసలు ఎటువంటి యాంగిల్ ఏది లేదు. అంటే నేను మత్తులో ఉన్నప్పుడు మీరు అవకాశం తీసుకోవాలనుకున్నారా? యాక్సిడెంట్ అయినప్పుడే చనిపోతే ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చేదే కాదు. కానీ పర్వాలేదులే, బహుశా తన ఆత్మకి ఇలా చేస్తేనే ముక్తి లభిస్తుందేమో. ఇదేంటి ఇవిడ ఎక్కడికి వెళ్ళిపోయారు? భోజనం చల్లారిపోతుంది. నేను ప్రవీణ్ని చూసుకోవడానికి వెళ్ళాలి. తన గ్లూకోజ్ బాటిల్ మార్చాలి. ఏం చేయాలి? అటువైపు చూస్తాను. బట్టలన్నీ నాశనం చేశావు. నీ కళ్ళు కనిపించకపోతే కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదా. క్షమించండి, నేను కొంచెం తొందరలో ఉన్నాను. అమ్మగారి కోసం భోజనం తీసుకెళ్తున్నాను. తొందరలో ఉంటే మాత్రం నెత్తిన పడేస్తారా? ఏమైంది? ఏం జరిగింది జానకి? ఏంటా శబ్దం? ఏంటి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అదేంటంటే నేను తొందరలో ఉన్నాను, మీకోసమని భోజనం తీసుకొస్తుంటే ఆ డోల్ వాయించే అతను ఎదురొచ్చాడు. నాకు అతనికి తగిలేసరికి నన్ను బాగా తిట్టాడు. ఏంటి డోలతనా? ఆ డోలతను మీ మీద అరిచాడా? వాడికి ఎంత ధైర్యం? ఎక్కడున్నాడు? అదిగో అటు వెళ్తున్నాడు. అమ్మమ్మ చూడండి, నాకేం దొరికిందో. ఇది గుర్రం తోకైతే అయ్యే అవకాశం లేదు. ఏంటిది? గుర్రం తోక లేక మనిషి మీసమా? ఆ మీసాన్నైతే నేను ఆ డోలు వాయించే అతని మొహానికి చూశాను. అలాగైతే ఎలా పడిపోయింది? అవునవును, అతని మొహానికి మీసం ఉంది. అమ్మమ్మ, ఒకవేళ అతను నకిలీ మీసాలైతే పెట్టుకోలేదు కదా. నాకేదో గందరగోళం ఉందనిపిస్తుందమ్మమ్మ. అవును, గందరగోళమే. ఏంటి నిఖిల్ ఇలా చేసావేంటి? నువ్వు తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? వాయించకుండానే డోలు మోగింది. నీకు నువ్వే స్వయంగా బ్యాండ్ వాయించేసుకున్నావురా. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అంటే మీరు నిజంగానే నాకు నేర్పిస్తున్నారా? మరి నేర్పించండి. చూడండి, మీరు చాలా దారుణంగా ఇరుక్కుపోయారు. ఒకటి మీరు యాక్సెప్ట్ చేయండి, నేను మత్తులో ఉన్నప్పుడు అవకాశం తీసుకోవాలనుకున్నారు అని. ఒకవేళ అలా కాదంటే నాకేం చెప్పాలనుకున్నారో పూర్తిగా చెప్పండి. గుండె వేగంగా కొట్టుకోవడం, కళ్లలో మైమర్చిపోవడం, ఇంకా అరే చెప్పండి. ఇంతవరకు మాట్లాడుతూనే ఉన్నారు కదా, ఇప్పుడేమైంది మీకు? అప్పుడు నువ్వు మత్తులో ఉన్నావు అనుకున్నాను. ఓకే, ఇప్పుడు కూడా మత్తులోనే ఉన్నాను అనుకోండి. లేకపోతే నేను మత్తులో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాను. అరే ఏం చేస్తున్నావు నువ్వు? నానమ్మా, ఏం నానమ్మా? వస్తాను. ఆగండి, నాన్నమ్మ మిమ్మల్ని పిలవడం లేదు. ఆవిడ గనక మిమ్మల్ని పిలిస్తే ముందు నాకే వినిపించుండేది. బహుశా నీకు వినిపించలేదేమో. నానమ్మ నన్ను పిలుస్తుంది. ఏం కాదు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వెళ్తే అప్పుడు నేనే వెళ్ళి అమ్మమ్మకి చెప్తాను, నేను మధ్యలో ఉండగా మీరు అవకాశం తీసుకోవాలనుకున్నారు. మధ్యలో నానమ్మ ఎందుకు? అమ్మమ్మని మధ్యలోకి మీరే తీసుకొచ్చారు. అరే అమ్మమ్మకే కాదు, వచ్చిన గెస్ట్లందరికీ చెప్తాను మీరు ఇప్పుడు ఏం చేశారు. గెస్ట్లకి ఏమి చెప్పకూడదు. అలాగైతే మీరు నాకు అంతా చెప్పాలి. ఇందాక చెప్తున్నది పూర్తి చేయండి. చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని ఎలా తెలుసుకుంటారు? గుండె వేగంగా కొట్టుకుంటుంది, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే మైమర్చిపోతారు, ఇంకా నేను నిజంగా చాలా దారుణంగా ఇరుక్కుపోయాను. ఏం చేయాలి? అంతా చెప్పేనా? సర్లే చెప్పేస్తాను. నేను అట్లీస్ట్ ప్రతిరోజు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. చెప్పేయండి, ఇదే కరెక్ట్ డెసిషన్. మా తల్లి, నా మనసులో ఏముంటుందో అది నీకు ఎలాగైతే తెలిసిపోతూ ఉంటుందో, నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానో అది ఎందుకు తెలుసుకోవడం లేదు నువ్వు? ఎందుకంటే మీరు ఆ ఫీలింగ్ ని సరిగ్గా ఫీల్ అవ్వడం లేదు కాబట్టి. మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు. ఒక నిమిషం ఫీల్ అవుతున్నారు, మరో నిమిషం ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు మీ మనసుని ఆపడానికి ట్రై చేస్తున్నారు. నేను ఆపట్లేదు ప్రజ్ఞ. మీరు ఆపలేరు కూడా.
పువ్వులు విచ్చుకోకుండా ఎవరూ ఆపలేరు, రంగుల్ని గుప్పెట్లో పెట్టుకుని ఎవరు ఉండలేరు. మీరు మీ మనసులో ఏదైతే ఫీలింగ్ ఉందో దాన్ని ఆపలేరు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు చెప్పి తీరాల్సిందే. ఇక నీకు తప్పించుకునే అవకాశం ఏమీ లేదభి. చెప్పడమే మంచిది.